మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మీరు చూసినట్లయితే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు జరుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన చేత పిలువబడిన వారికి జరుగుతున్న ప్రతిదీ కూడా మేలు కొరకే. అయితే ఈ వాక్యం ఎంత ఆదరణ కలిగిస్తుందో కదండి. మరి అంతటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? దేవుని మీద అంతగా మనము ఆధారపడి ఉన్నామా? కఠినమైన పరిస్థితుల ద్వారా వెళ్తూ ఉన్నప్పుడు, విరోధమైన పరిస్థితుల ద్వారా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, కృంగుదల కలిగినప్పుడు, ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వనప్పుడు, అనుకున్నది జరగకుండా అనుకోనిది జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు, మనుష్యులు మనల్ని నిందిస్తూ ఉన్నప్పుడు, ఇదిగో ఈ యొక్క పరిస్థితి నా మేలు కొరకే, ఈ నింద నా మేలు కొరకే, నేను వెళ్తున్న ఈ లోయ మార్గము నా మేలు కొరకే దేవుడు అనుమతించాడు అని దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా? నిజమైన విశ్వాసి దేవుణ్ణి అంటి వెంబడిస్తాడు కదా. దావీదు గారు చెప్పిన రీతిగా నా ప్రాణము నిన్ను అంటి వెంబడిస్తున్నదయ్యా అని మనం చెప్పగలుగుతున్నామా అండి? ఒక్కమారు మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటున్నారా? శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఇబ్బందుల కొలివిలో పరీక్షింపబడుతున్నప్పుడు, ఇది నా మేలు కొరకే దేవా నిన్ను స్తుతిస్తున్నాను అన్న మాట మన నోటి నుంచి వస్తుందా? లేదా ఎందుకయ్యా ఈ శ్రమని నాకు అనుమతించావు, ఎందుకు ఈ విధంగా నువ్వు నన్ను శోధిస్తూ ఉన్నావు, అసలు నువ్వు నిజంగా ఉన్నావా, నాకే ఎందుకు ఇన్ని బాధలు, నన్నే ఎందుకు మనుషులు నిందిస్తూ ఉన్నారు, నన్నే ఎందుకు మనుషులు హింసిస్తూ ఉన్నారు అంటున్నారా? ఈ కఠినమైన పరిస్థితి నువ్వు ఎదుర్కొంటున్నావు కదా, అది నీ మేలు కొరకే. ఎలా అంటారు చూడండి, బోస్టన్ అనే ఒక ప్రాంతంలో ఒక సేవకుడు సేవ చేస్తూ ఉన్నాడంట. భార్యాభర్తలు ఇద్దరు మేడగదిలో వాళ్ళు నివసిస్తూ ఉన్నారంటండి. అయితే ఒక దినమున మంచిగా ఆరాధన జరుగుతూ ఉండే సమయంలో ఒక తాగుబోతు ఫుల్గా తాగేసి వాళ్ళ ఇంటిలోనికి వచ్చారంటండి. అయితే ఆ సేవకుడు ఏం చేశాడంటే, ఏదేదో మాటలు మాట్లాడుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఆ యొక్క త్రాగి వచ్చిన వ్యక్తిని అలా పట్టుకొని ఎత్తి తీసుకొని వచ్చి కింద నిలవబెట్టి మరలా తిరిగి తన ఇంటికి వచ్చేసాడంట. అయితే ఈ త్రాగుబోతు ఎవరైతే తాగి ఉన్నాడో ఆ వ్యక్తి ఏం చేశాడంటే, మరలా ఆ యొక్క గుమ్మము ద్వారా ఈ సేవకుడు వస్తాడు కదా, ఇతన్ని చూద్దాం, తేల్చుకుందాం, ఎందుకు ఇతను ఈ విధంగా చేశాడు నా ఎడ్ల అని. ఏం చేశాడో తెలుసా? ఒక ఇటుకని తన చేతితో పట్టుకొని నిలబడుకున్నాడంటండి. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఆ యొక్క సేవకుడు ఆ యొక్క గుమ్మం దగ్గరికి రాగానే గోరి చూసి ఒక ఇటుకని ఆ వ్యక్తి ఆ సేవకుని మీదకి విసిరాడంట. ఆ యొక్క ఇటుక అతని తలకి తగిలినప్పుడు అతని తల విసురుగా ఆరబంధానికి తగిలి తన యొక్క తలకి పెద్ద దెబ్బ తగిలిందంట. దాని ద్వారా 3 దినములు ఆ యొక్క దెబ్బను బట్టి ప్రాణాపాయ స్థితిలో చావు బతుకుల మధ్య పోరాడుతూ ఉన్నాడంట ఆ సేవకుడు. దేవుని యొక్క కృపను బట్టి ఆ అపాయంను తప్పించుకున్నాడు. అయితే వైద్యులు ఏం చెప్పారంటే, ఒక 18 నెలలు మీకు బెడ్ రెస్ట్ అవసరం, మీ హెడ్ ఇంజురీ, మీ యొక్క తలకు తగిలిన ఆ యొక్క దెబ్బ మానాలి అంటే 18 నెలలు పడతాయండి, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, మీరు హాస్పిటల్లోనే ఉండాలి అని చెప్పారంటండి. అయితే ఆ యొక్క సేవకుడు జరిగిన ఈ విషయాలంతటిని బట్టి నిరాశపడలేదు, కృంగిపోలేదు. దేవా నిశ్చిత్తమయ్యా అని దేవుడికి అప్పగించుకొని ఆ యొక్క పడక మీద ఆ యొక్క హాస్పిటల్లో తనకి ఇవ్వబడిన 18 నెలలు రెస్ట్ తీసుకుంటూనే ఒక చిన్న పత్రికని రాయడం మొదలు పెట్టాడంటండి. ఆ పత్రికల్ని పంపించడం మొదలుపెట్టాడు. ఎంతోమందికి తనకి తెలిసిన వారికి, సేవకులకి, సంఘములకి ఆ పత్రికల్ని రాయడం మొదలుపెట్టాడండి. అతను అనుకున్నాడంట, అపోస్తులుడైన పౌలు గారు
రోమా యొక్క ప్రాంతంలో ఖైదులో ఉంచబడినప్పుడు పత్రికలు రాశాడు కదా. ఆ పత్రికల ద్వారా ఎంతోమంది ఇప్పటికీ కూడా రక్షించబడుతూ ఉన్నారు కదా. బహుశా నేను కూడా ఆ పని చేయొచ్చు అని అతను పత్రికలు రాయడం మొదలుపెట్టాడు. ఆ పత్రికల్ని సంఘములకు పంపిస్తూ ఉన్నాడంటండి. అయితే ఎంతోమంది ఆ యొక్క పత్రికలను బట్టి, ఆ యొక్క పుస్తకమును బట్టి తాము పశ్చాత్తాపడి దేవుని తెలుసుకున్నామని, దేవుని కొరకు రగల్చబడ్డామని, ఇంకా దగ్గరయ్యామని దేవునికి ఎప్పుడైతే ఈ యొక్క సేవకుని దగ్గరికి వచ్చి చెప్పడం మొదలెట్టారు, అయ్యా మీరు రాసిన పత్రికలను బట్టి నేను ఎంతగానో రగిలింపబడ్డాను, మీరు రాసిన పత్రికలను బట్టి నేను ఎంతగానో దేవునికి దగ్గరయ్యాను, మీరు రాసిన పత్రికలను బట్టి ఎంతో పశ్చాత్తాపంతో నేను నా యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నాను, నేను మారు మనసు పొందాను అని ప్రతి ఒక్కరు వచ్చి చెప్తున్నప్పుడు అతను చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఆ దినమున ఆ ఇటుక లేకపోయినట్లయితే ఈ దినమున ఈ పత్రికలు లేవు. ఆ ఇటుకని దేవుడు నా జీవితంలో ఎందుకు అనుమతించాడో ఇప్పుడు నేను గ్రహిస్తూ ఉన్నాను. ఇది నా మేలు కొరకే, ఇది నా మేలు కొరకే. ఎంతోమంది జీవితంలో నేను ఆశీర్వాదకరంగా ఉండులాగున ఈ యొక్క ఇన్సిడెంట్ని దేవుడు నా జీవితంలో అనుమతించాడు అని చెప్పేవాడంటండి. మరి ఈ రీతిగా ఈ దినాన నువ్వు నేను నిలబడుతున్నామా? ఒక వ్యక్తి దూషించగానే, ఒక వ్యక్తి నిందించగానే దూషణకు ప్రతి దూషణ చేస్తూ ఉన్నామా? కీడుకు ప్రతి కీడు చేస్తూ ఉన్నామా? లేదా ఎవరైతే మనల్ని హింసిస్తూ ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నామా? ప్రేమ కలిగి, క్షమాపణ కలిగి, నిజముగా దేవుని యొక్క ప్రేమలో నాటబడిన వారైతే ప్రేమ, క్షమాపణ అనేది ఉంటుంది. ఈ క్రీస్తు ప్రేమ, క్రీస్తు కలిగిన క్షమాపణని మనము కలిగి ఉన్నామా? ఒకసారి ప్రశ్నించుకోండి. ఈ యొక్క శ్రమ, ఈ యొక్క నింద, ఈ యొక్క పోరాటం, ఈ యొక్క సమస్య మీ మేలు కొరకే. సమస్తమును ఆయన మీ మేలు కొరకు నడిపిస్తూ ఉన్నాడండి. నమ్ముతారా? శామ్యూయల్ బ్రెంగాల్ అనే ఈ యొక్క సేవకుని జీవితంలో జరిగిన ఈ సంఘటన బట్టి తన జీవితంలో ఎన్నోసార్లు అతను తలనొప్పితో బాధపడుతూ ఉండేవాడంటండి. కానీ ఒక్క మారు కూడా దేవుని దగ్గర అతను సనగలేదు, గొనగలేదు. ఎందుకయ్యా నాకు దీనిని నువ్వు అనుమతించావు అని. కానీ దేవుణ్ణి స్తుతించాడంట. దేవా, ఆ ఇటుకను బట్టి ఈ దినాన ఎంతోమంది, ఇప్పటికీ కూడా ఎంతోమంది దేవునికి దగ్గరవుతూ ఉన్నారు. కాబట్టి మన సమస్యను బట్టి, మన యొక్క పరిస్థితిని బట్టి, మన యొక్క ఇబ్బందిని బట్టి మనలో ఉన్న ప్రేమ, క్షమాపణ చల్లారిపోకుండా ప్రతి క్షణము దేవునికి లోబడుతూ, ప్రతి ఒక్క సమయమైన అసమయమైన ప్రతి ఒక్క నిమిషము కూడా దేవుడు మనకి దయచేసిన దానిని బట్టి కృతజ్ఞతతో ఆయన యొక్క మేలులను తలపోసుకుంటూ నిజముగా భక్తి కలిగి జీవితమా. దేవుడు మీకు సహాయం చేయను గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.